Yes, good afternoon, officers. Time for a short and cute video. But this video is not cute basically. It is about a very serious World War time నుంచి historical wars నుంచి the concept of genocide. Genocide అంటే జీనస్ అంటే హ్యూమన్స్, సైడ్ అంటే కిల్లింగ్. సో లార్జ్ మాసెస్ ఆఫ్ జనాల్ని చంపేస్తే దాన్ని జీనోసైడ్ అంటారు. ఇది బేసికల్గా నాజీ హిట్లర్ టైంలో జరిగింది, వరల్డ్ వార్ 1లో, వరల్డ్ వార్ 2లో చాలాసార్లు జరిగింది. సో కానీ దీని జెనోసైడ్ అనే పేరు వాడచ్చా లేదా అనేది హైలైట్ పాయింట్. దీని మీద ఈరోజు హిందూలో కూడా ఒక బ్యూటిఫుల్ ఆర్టికల్ రాయడం జరిగింది, అందుకే ఈ టాపిక్ చూస్ చేసుకోవడం జరిగింది. సో ద టాపిక్స్ నేమ్ ఈస్ UN జెనోసైడ్ కన్వెన్షన్. సో దీనికి ఈ జెనోసైడ్ టర్మ్ని లీగలైజ్ చేయాలని చెప్పేసి ఒక పెద్ద ఆయన పేరు డీటెయిల్స్ అన్నీ వస్తాయి, చాలా ట్రై చేశారు. అప్పట్లో జర్మనీ వార్ క్రైమ్స్ మీద వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాలని చాలా ట్రై చేశారు. సో అందుకే అప్పుడు జెనోసైడ్ అనే టర్మ్ని లీగలైజ్ చేద్దాం అనుకున్నారు. కానీ యుఎస్ఎస్ఆర్ వాళ్ళు కూడా బాగా గలీజ్ పనులు చేసినారు కాబట్టి ఈ టర్మ్ కనుక లీగలైజ్ అయితే వాళ్ళు కూడా బొక్కలో పడతారు కాబట్టి ఆ టర్మ్ని లీగలైజ్ చేయలేదు. దాని బేస్ మీదనే ఈ UN జెనోసైడ్ కన్వెన్షన్ అనేది బేసికల్గా వచ్చింది వరల్డ్ పీస్ గురించి. సో దీంట్లో యూపీఎస్సీ యాంగిల్లో కొన్ని మంచి ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. ఒక క్విక్ గ్లాన్స్ స్లైడ్ బై స్లైడ్ కొడదాం. పీడిఎఫ్స్ ఆర్ ప్రొవైడెడ్, మళ్ళీ చూసుకోండి మీరు, ఏం ప్రాబ్లం లేదు. సో ఒకసారి క్విక్ గ్లాన్స్ కొడదాం అబౌట్ UN జెనోసైడ్ కన్వెన్షన్. సో స్లైడ్ బై స్లైడ్ చూసారా? నాశనం ఎంత నాశనం అంటే కొన్ని సొసైటీస్ ఎక్స్టింక్ట్ అయిపోతాయి, కొన్ని ఎథనిసిటీస్ అసలు కనపడవు. మనకి ఎట్లా పక్షులు యానిమల్స్ ఎక్స్టింక్ట్ అయిపోతాయో కొన్ని సొసైటీస్ ఎక్స్టింక్ట్ అయిపోతాయి బికాస్ ఆఫ్ దిస్. మీరు వరల్డ్ వార్ 2లో చూసుంటారు, హిట్లర్ లిటరలీ వాంటెడ్ టు మేక్ జూస్ ఎక్స్టింక్ట్. అంత దారుణమైన 10 లక్షల పైన చనిపోయారు. అలానే చంపేశారు, చనిపోవడం కాదు చంపేశారు. అలానే 1965 ఆ టైంలో ఇండోనేషియాలో కూడా సేమ్ థింగ్ జరిగింది. 5 లక్షల మంది చనిపోయారు. అంటే చనిపోయారు కాదు, చంపేశారు. సో అట్లాంటి మాస్ కిల్లింగ్స్ని జెనోసైడ్ అంటాం జరుగుతుంది. సో ఒక్కసారి చూడండి, ఒక పిచ్చోడి కళను నిజం చేయడానికి మిగతా పిచ్చోళ్ళందరూ జాయిన్ అయ్యి కొన్ని సొసైటీస్ని ఎక్స్టెండ్ చేస్తారు. అంతకంటే హ్యూమన్స్ మీద దారుణాలు ప్రపంచంలో ఉండవు. సో అందుకే ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్. లెట్స్ హావ్ ఎ క్విక్ గ్లాన్స్. సో ఇందాక చెప్పా కదా, ఒక పెద్ద ఆయన కూర్చొని మొత్తం అన్ని వర్క్ చేశాడని. ఆయన పేరే రఫేల్ లెమ్కిన్. సో వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ప్రిలిమ్స్కి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఈ ఆర్టికల్ చాలా ఇంపార్టెంట్. చాలా ఏళ్ళ నుంచి ఈ క్యూట్ బాయ్ చాలా కష్టపడ్డాడు. సో ఏంటో ఒకసారి చూద్దాం. రఫేల్ లెమ్కిన్ ఆయన ఎవరు? ఒక పాలిష్ జూయిష్ లాయర్ ఇన్ 1994. ఈ జెనోసైడ్ అనే టర్మ్ని ఆయన కనుక్కున్నాడు, కాయిన్డ్ బై. సో దీనికి ప్రిలిమ్స్కి చాలా ఇంపార్టెంట్ అవుతుంది ఆబ్వియస్గా. సో జీనోస్ అంటే ట్రైబ్ ఆర్ రేస్, లాటిన్లో సైడ్ అంటే కిల్లింగ్. సో దిస్ ఈస్ అ గ్రీక్ వర్డ్ జెనోస్ అండ్ సైడ్ ఈస్ అ లాటిన్ వర్డ్ విచ్ మీన్స్ కిల్లింగ్. Armenian genocide 1915 and loss of 49 relatives in Holocaust. ఆయన రిలేటివ్స్ చనిపోయారు కాబట్టి ఆయన ఈ టర్మ్ని తీసుకురావడం జరిగింది. బేసిక్ ఏంటంటే ఇట్స్ అ డెలిబరేట్, అంటే కావాలని వాంటెడ్లీ డిస్ట్రక్షన్ తీసుకురావడం వల్ల ఆఫ్ కమ్యూనిటీస్. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఎ జెనోసైడ్. సో ఎయిమ్డ్ ఎట్ codifying the deliberate destruction of communities. That is the meaning of the word genocide. కావాలని ఒక కమ్యూనిటీని ఎత్తేయాలి అని ప్లాన్ చేసినప్పుడు దట్ ఈస్ కాల్డ్ జెనోసైడ్. ఈ పోస్ట్ వార్ లీగల్ ఫ్రేమ్వర్క్స్ ఇంక్లూడింగ్ UN జెనోసైడ్ కన్వెన్షన్ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసిన మేజర్ ఐడియా.
అప్పటిదాకా నో లీగల్ వర్డ్ ఎగ్జిస్టెడ్ ఫర్ కమ్యూనిటీ ఎన్హిలేషన్. ఎన్హిలేషన్ అంటే అందరిని కాల్చడం, అందరినీ లేపేయడాన్ని ఎన్హిలేషన్ అంటారు, అంటే కనపడకుండా చేయడం. సో టిల్ దిస్ యుఎన్ జెనోసైడ్ కన్వెన్షన్ వచ్చేంత వరకు కూడా దేర్ వాజ్ నో లీగల్ టర్మ్ కాల్డ్ జెనోసైడ్. అది హైలైట్ పాయింట్. సో ఈ ట్రయల్ వెరీ ఇంపార్టెంట్, మీరు స్పెసిఫిక్గా గుర్తుపెట్టుకోవాలి. ద న్యూరెంబర్గ్ ట్రయల్స్ 1945 to 46 అంటే పోస్ట్ సెకండ్ వరల్డ్ వార్. ఫార్మల్ ఛార్జెస్ దీనివల్ల వేయడం మొదలెట్టారు. ఫార్మల్ ఛార్జెస్ అది మేజర్ పాయింట్. Formal charges. So this will be an important point for your prelims. Match the following లో ఇవ్వచ్చు, ఇచ్చి విచ్ ట్రయల్ దేనికి ఇంపార్టెంట్ అనేది చెప్పడం జరుగుతుంది. సో దీస్ ఆర్ ఆల్ ద న్యూరెంబర్గ్ ట్రయల్స్. అందరు నించోబెట్టి వేస్తారు. ఇచ్చిందేమో ఈ యుఎన్ జెనోసైడ్ కన్వెన్షన్ వాళ్ళు, వాళ్ళ ఫోటో. సో దీస్ టూ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అది మేజర్ పాయింట్. సో ఈ జెనోసైడ్ టర్మ్ వాడద్దు అని అడుక్కున్నారు. హూ ఆర్ ద అడుక్కున్న క్యాండిడేట్స్? యుఎస్ ఒకటి, యుఎస్ఎస్ఆర్ ఒకటి. ఎందుకంటే వాళ్ళు కూడా సెల్ఫ్ ఇన్క్రిమినేషన్, ఎందుకంటే వాళ్ళు కూడా చాలా మందిని వరల్డ్ వార్లో చంపారు కదా, మళ్ళీ వాళ్ళని కూడా వేసేయాలి కదా. వేయకుండా వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకున్నారు. డైరెక్ట్గా జర్మనీని బ్లేమ్ చేయడం జరిగింది, విచ్ ఇస్ డెఫినెట్లీ రైట్. కానీ వీళ్ళు కూడా పనిష్మెంట్ రావాలి కదా, కానీ దొరకలేదు. సో యుఎస్ వాళ్ళది వాళ్ళ లాస్ వర్ ప్రిపేర్డ్ బై జిమ్ క్రో. ఇది పేరు ఇంపార్టెంట్ మీకు, జిమ్ క్రో లాస్ అంటారు. యుఎస్ఎస్ఆర్లో ఏమో స్టాలినిస్ట్ పర్జెస్. దీస్ ఆర్ ద రూల్స్ మేడ్ బై ద యుఎస్ అండ్ యుఎస్ఎస్ఆర్. దీని వల్ల వచ్చిందే యుఎన్ జెనోసైడ్ కన్వెన్షన్ 1948. ఈ కన్వెన్షన్ ఈజ్ ద న్యూ, అంటే 1948 నుంచి ఫాలో అవుతున్న ట్రెండ్ ఏంటంటే బేస్డ్ ఆన్ దిస్ గ్లోబల్ స్టాండర్డ్. అండ్ స్లోగా ఒక కస్టమరీ ఇంటర్నేషనల్ లా కింద తయారైంది ఇది. దానివల్ల అడ్వాంటేజ్ అంటే ప్రివెన్షన్ ఆఫ్ సచ్ కైండ్ అండ్ పనిష్ అండ్ నాట్ టాలరేట్ genocide. Not tolerate genocide. That is the essence of this particular convention. అంటే వీళ్ళందరూ దేనికి కష్టపడతారంటే జెనోసైడ్లు ఏ కంట్రీ ఇంకో కంట్రీ మీద చేయకూడదని. బట్ ప్రస్తుతానికి నడుస్తున్న ఇజ్రాయెల్, ఇరాన్, రష్యా, యుక్రెయిన్ అవి కూడా ఆల్మోస్ట్ జెనోసైడ్స్ కింద వస్తాయి అవి కూడా. కానీ ఒక పర్టికులర్ కమ్యూనిటీని ఎక్స్టింక్ట్ చేయడం కాదు, కంట్రీనే ఎక్స్టింక్ట్ చేద్దాం అనుకుంటున్నారు. అది అసలు మరీ టూ మచ్, అసలు ఓన్లీ ఫర్ బిజినెస్ పర్పసెస్. సో మరి వాటిని జెనోసైడ్ అనొచ్చా అనలేదా అనేది దిస్ యుఎన్ కన్వెన్షన్ ఫెలో షుడ్ డిసైడ్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఇస్, ఒక్కసారి చూడండి దీంట్లో జెనోసైడ్. ఎప్పుడు ఒకటి జెనోసైడ్ ఏంటంటే దాంట్లో ఇంటెంట్ కనపడాలి, అంటే కోరిక. ఫర్ వాట్? టు డిస్ట్రాయ్, వేసడం, చంపేయడం. ఒకసారి చూడండి ఎంతమంది అనాథ పిల్లలు, అంత నాస్టీ ఫెలోస్ ఉంటుండే ఒకప్పుడు, ఇప్పుడు కూడా ఉన్నారు. హోలీ ఆర్ పార్షియలీ ఎవరిని, ఒక నేషనల్, ఎథనిక్ యాజ్ వెల్ as రేషియల్ యాజ్ రిలీజియస్ గ్రూప్ని ఖతం చేద్దాం అనుకుంటే దెన్ ఇట్ ఈస్ కాల్డ్ జెనోసైడ్. దీని స్పానిష్లో డోలస్ స్పెషలిస్ అని అంటారన్నమాట. వెరీ ఇంపార్టెంట్ పాయింట్, ఈ వర్డ్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. Which means fundamentally killing, causing harm, destructive conditions, preventing births, transferring children. All of this will come under the genocide methods. Killing చేయడం, harm చేయడం, destructive conditions తీసుకురావడం, child births కాకుండా ప్రివెంట్ చేయడం, transferring children. దీంట్లో ఎక్స్క్లూషన్స్ ఎవరు? ఎక్స్క్లూడ్స్ పొలిటికల్ అండ్ సోషల్ గ్రూప్స్. వీళ్ళని లేరు, నాట్ ప్రెసెంట్. ఐసీసీ వాళ్ళ జ్యూరిస్డిక్షన్ ఉంది, కానీ పొలిటికల్ అండ్ సోషల్ కేటగిరీస్ని తీసేస్తూ ఉంటారు. అంతా డబుల్ గేమ్ ఇదంతా. దట్ ఇస్ అ మేజర్ పాయింట్. సో ఇంపార్టెంట్ జెనోసైడ్స్ ఏమేమైనా ఒకసారి క్విక్గా గ్లాన్స్ కొడదాం. ఇవి బ్యాడ్ న్యూస్లు కాబట్టి మనం రెడ్లో పెట్టుకుందాం.
Armenia 1915 1.5 million deaths. మిలియన్ అంటే 10 లక్షలు, 1.5 మిలియన్ అంటే 15 లక్షలు. స్టిల్ డినైడ్ బై టర్కీ. ఈ టర్కీ అర్మేనియా మీద చేసిన ఘాతకం అది. హోలోకాస్ట్ 1941 to 45 6 million Jews, Nuremberg trials, హిట్లర్ బాబు. రువాండా 1994లో 8 lakh Tutsis. వాటికి కన్వెన్షన్ ఈస్ ICTR convention. See, every point is very important for genocide because topic has come. Ivanni can come as match the following in prelims. మన యూపీఎస్సీకి పనికొచ్చేది ఇది. ఎస్ఏకి రాయొచ్చు, మెయిన్స్కి రాయొచ్చు, ఎన్ని దేనికైనా వాడుకోవచ్చు. నెక్స్ట్ స్రెబెనికా 1995లో 8,000 బోస్నియన్స్. దానికి ICTY జడ్జ్మెంట్ వాజ్ గివెన్. సో ట్రయల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. టర్కీ చెప్పాను కదా, టర్కీ స్టిల్ డినైయింగ్ అర్మేనియన్ అటాక్. రోహింగా ఆన్గోయింగ్ ఇష్యూ అండర్ ICC probe. గాజా 2025 UN ఎంక్వైరీ జరిగింది ఆన్ జెనోసైడ్ అలిగేషన్స్. అయితే ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే క్లాసిఫైడ్ అంటే సీక్రెట్గా దాచిపెట్టుకున్నవి, డీక్లాసిఫైడ్ అంటే ఓపెన్గా పబ్లిక్ ఫారంలో వచ్చేస్తాయి. సో CIA వాళ్ళ డీక్లాసిఫైడ్ డాక్యుమెంట్స్ రివీల్స్ దట్ US complicity in Indonesia's 1965 genocide where 5 lakh Indonesians were killed. So ఇది ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్, ఇంట్రెస్టింగ్ సీక్రెట్ ఇది. So declassified documents have revealed that US complicity in Indonesia's 1965 genocide where 5 లక్షల మంది దీంట్లో US ఇన్వాల్వ్మెంట్ ఉంది అని CIA వాళ్ళ డీక్లాసిఫైడ్ డాక్యుమెంట్స్ క్లియర్గా చెప్పడం జరుగుతుంది. సో దీస్ ఆర్ ఆల్ ద నోటబుల్ జీనోసైడ్స్ విచ్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మ్యాచ్ ద ఫాలోయింగ్కి ప్రిలిమ్స్లో వచ్చే ఛాన్స్ ఉండొచ్చు, వెరీ ఇంపార్టెంట్. దేర్ఫోర్ జాగ్రత్తగా అన్ని గుర్తుపెట్టుకోండి. ఎస్పెషల్లీ మీరు గుర్తుపెట్టుకోవాల్సినది ఏంటంటే ఇక్కడ న్యూరంబర్గ్ ట్రయల్స్, టర్కీ డినయల్, రువాండా అయితే ICTR కన్వెన్షన్, స్రెబెనికా అంటే ICTY, దీంట్లో బోస్నియాక్స్ని, ఇక్కడ టూట్సీస్ని, రోహింగా ముస్లిమ్స్ వీళ్ళది ICC probe, గాజా స్ట్రిప్ మీకు తెలిసిందే, అండ్ CIA ఫైల్స్ ఏమో స్పెషల్ కేసు. ఇది మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇండియా పరిస్థితి ఏంటి? సైన్ చేసింది బట్ నెవర్ రాటిఫైడ్. సో వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ సైనింగ్ అండ్ రాటిఫికేషన్, వెరీ ఇంపార్టెంట్. సో సైన్ చేయడం అంటే మన దగ్గర నుంచి ఒక డిప్లొమాట్ వెళ్ళి సంతకం పెడతాడు. సో వన్ డిప్లొమాట్ సైనింగ్ అంటే మేము జాయిన్ కావచ్చు, వీఆర్ ఇంట్రెస్టెడ్ అని ఇండైరెక్ట్గా చెప్పడం అంతే, కానీ నో కన్ఫర్మేషన్. ఇట్ ఈస్ నాట్ లీగల్లీ బైండింగ్. సో సైన్ చేస్తే సైన్ మీన్స్ నాట్ లీగల్ బైండింగ్. ఇది తెలియాలి స్టూడెంట్స్కి. అదే కనుక if they use the word ratify అంటే మీరు ఫార్మల్గా యాజ్ అ గవర్నమెంట్ యు ఆర్ యాక్సెప్టింగ్ దట్ పర్టికులర్ ట్రీటీ. సో ఇట్ బికమ్స్ లీగల్లీ బైండింగ్. సో లీగల్లీ బైండింగ్, ఈ డిఫరెన్స్ మీకు తెలియాలి బేసికల్గా. సైన్ చేయడం అంటే ఒకటి సంతకం పెట్టి వచ్చేస్తారు, నాట్ లీగల్లీ బైండింగ్. మీ రూల్స్ మీరు జాయిన్ అయితే అవ్వచ్చు, లేదు తెలియదు. బట్ వన్స్ యూ రాటిఫై, ఇట్ మీన్స్ యువర్ గవర్నమెంట్ ఇస్ యాక్సెప్టెడ్ ఇట్. దట్ మీన్స్ యు ఆర్ ఫార్మలీ యాక్సెప్టింగ్ యువర్ ప్రెసెన్స్ ఇన్ దట్ పర్టికులర్ బాడీ. సో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో కావాలి. ఇట్ ఈస్ నాట్ ఈజీ టు కమ్అట్ ఫ్రమ్ ద రాటిఫికేషన్. ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే IAEA, ఇరాన్ వాంట్స్ టు అన్రాటిఫై, బట్ ఒక్కసారి రాటిఫై చేసిన తర్వాత బయటికి రావాలంటే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది అన్నమాట.
సైన్ చేయడం వేరు, రాటిఫై చేయడం వేరు. ఆ డిఫరెన్స్ యూపీఎస్సీ సీరియస్ స్టూడెంట్స్కి క్లియర్గా తెలియాల్సిన విషయం, అందుకే క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఇండియా సైన్ చేసింది బట్ రాటిఫై చేయలేదు ద యుఎన్ కన్వెన్షన్. సో ఈ జెనోసైడ్ కన్వెన్షన్ ఇండియా రాటిఫై చేయలేదు. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇది. సో నో స్పెసిఫిక్ లా యూజెస్ ఐపీసీ ఫర్ క్రైమ్స్ అగేన్స్ట్ హ్యుమానిటీ అండ్ ఇండియన్ పీనల్ కోడ్, ఇప్పుడు బిఎన్ఎస్. సో అవాయిడ్స్ రాటిఫికేషన్ టు మెయింటైన్ సావర్నిటీ ఆన్ ఇంటర్నల్ మ్యాటర్స్. ఎగ్జాంపుల్ కాశ్మీర్, నార్త్ ఈస్ట్ ఇండియాలో మన లొల్లీలు మనకు ఉన్నాయి. ఇప్పుడు ఈ జెనోసైడ్ ఇట్లాంటివి ఏమైనా జరిగితే యుఎన్ కన్వెన్షన్ వరకు మనం ఆన్సర్ చెప్పుకోవాలి, ఇఫ్ యూ హ్యావ్ టు రాటిఫై. గవర్ని మా కుదిరపై మా బాధలో మేము పడతామని ఇండియా స్మార్ట్గా సైన్ చేసింది కానీ రాటిఫై చేయలేదు. సో లిమిట్స్ ఇండియాస్ ఎబిలిటీ టు ప్రాసిక్యూట్ అండ్ డిఫెండ్ జెనోసైడ్ కేసెస్ ఇంటర్నేషనల్. దీనివల్ల మనకు వచ్చిన డిసడ్వాంటేజ్ ఏంటిది? మనం సైన్ చేయలే కాబట్టి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెహల్గామ్ అటాక్ జరిగింది. సో అది ఇట్ ఇస్ నాట్ ఎ జెనోసైడ్, బట్ లేటర్గా పాకిస్తాన్ కానీ చైనా కానీ ఒక కమ్యూనిటీ ఎత్తిపడేసిన అనుకోండి, అప్పుడు మనం ఇంటర్నేషనల్ ఫోరంకి వెళ్ళి కంప్లైంట్ చేయడానికి ఉండదు. అదొక నెగిటివ్ పాయింట్. కానీ సైన్ రాటిఫై చేస్తే దాని లొల్లి అనుకుంటే ప్రతిసారి ఈ బాడీస్ అన్ని కూడా ఇండియాని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తారు. బట్ వీ డోంట్ లైక్ సమ్వన్స్ కంట్రోల్, వీ లవ్ టు బీ సావరీన్. అంటే మా బాధలో వర్తం రబై అని క్లియర్ చెప్తాం. అంటే గట్టిగా చెప్పాలంటే ఆ పెళ్లి చూపుల సినిమాలో నా సావై నన్ను సస్తా నీకెందుకు అన్నట్టు ఉంటుంది మనది. సో ఇట్స్ అ గుడ్ థింగ్, ఇట్ ఈస్ యాక్చువల్లీ అ స్మార్ట్ మూవ్. సో 2025 HRW condemns Aboriginal child removal in Australia as a cultural genocide. ఇది ఒక ఎగ్జాంపుల్ యూ కెన్ గివ్. సో కల్చరల్ జెనోసైడ్, ఇది ఆస్ట్రేలియా కింద వస్తుంది. సో Eichmann in Jerusalem warned of bureaucratic normalization of evil. That was also done. So this example also you can mention. And finally, another some examples. UN rapport Francesca Albanese raised genocide concerns over Israel's Gaza action. Rapporteur ante reporter అని అర్థం మాట French లో. Next, genocide allegations lead to sanctions, advantage, ICC trials, second thing, and aid withdrawal. సో ఈ జెనోసైడ్ చేసిన వాళ్ళ కంట్రీస్కి శాంక్షన్స్ పడతాయి, అంటే ట్రేడ్ వాళ్ళతో ఎవరు చేయరు, వాళ్ళ మీద ఒక నిఘా పెడతారు, వాళ్ళని ఎక్కడ కదలనీయకుండా చేస్తారు. ట్రయల్స్ మాటి కోర్టుకు రావాలి, ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టుకి పోవాలి, గట్టిగా రాడ్లు పడతాయి. అండ్ ఫైనల్లీ ఎయిడ్ విత్డ్రాల్, వాళ్ళకి ఏమైనా ఫండ్స్ ఇస్తే అది కూడా ఎగిరిపోతుంది. సో ప్రొవైడ్స్ విక్టిమ్ విత్ జస్టిస్ అండ్ కంపన్సేషన్. Only 3 genocides were recognized formally in spite of mass atrocities worldwide. So genocide is a legal term, it's a moral scar and a political weapon that can be used. That is first point. Second వచ్చింది Lemkin's grief into key doctrine of justice. వాళ్ళ ఫ్యామిలీలో 46 మంది చనిపోవడం వల్ల ఆయన కోపం వచ్చి దీన్ని లీగలైజ్ చేయడం జరిగింది, the word genocide. And failure to codify cultural political genocides leave many atrocities unpunished. ఇది ఒక మేజర్ పాయింట్. ఎన్ని జెనోసైడ్ జరిగినా సరే, just like how US and USSR escaped the World War II genocides that they have done. సో అట్లాంటివి చాలా అన్పనిష్డ్ జెనోసైడ్స్ ప్రపంచవ్యాప్తంగా పనిష్మెంట్ లేకుండా తప్పించుకున్నారు. సో జెనోసైడ్ అంటే ఒక ట్రైబ్ కానీ ఒక కమ్యూనిటీ కానీ కంప్లీట్గా వేసేయాలి అనుకున్న దాన్ని జీనస్ ప్లస్ సైడ్ అంటే ట్రైబ్ ఆర్ కమ్యూనిటీ, సైడ్ అంటే కిల్లింగ్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ జెనోసైడ్. సో రఫేల్ లెమ్కిన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పేరు. మ్యాచ్ ద ఫాలోయింగ్లో ట్రయల్స్ అని గుర్తుపెట్టుకోండి, ఏ కంట్రీస్ ఎవరిని హర్ట్ చేశారు అది మనం గుర్తుపెట్టుకుంటే ఇట్ విల్ బి వెరీ వెరీ యూస్ఫుల్ ఫర్ యువర్ యూపీఎస్సీ ఎగ్జామ్. సో మీకు ఈ యూట్యూబ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కుదిరితే కామెంట్ చేయండి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. Shamanth Padipunla signing off. Bye bye.